తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, దల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. 1 Peter chapter 3 verse 9. బైబిల్ తెరవండి, మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. ఈ దిన ఆశీర్వాద వాగ్దానము. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. నేను ఎందుకు ఈ దేవుళ్ళలోకి వచ్చాను? నేను ఎందుకు దేవుళ్ళో ఉన్నాను? అసలు నా ఎట్లాగొచ్చాను? నేను ఎందుకు నమ్ముకున్నాను? ఏంటి నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నామేమో. నిన్ను ఆయన ఆశీర్వాదానికి వారసురాలుగా ఉండటానికి, వారసుడిగా ఉండటానికి, హక్కుదారుడిగా ఉండటానికి నీవు పిలువబడ్డావు. ఆమెన్. ఆయన దీవెన, ఆయన స్వాస్థ్యము, ఆయన ఆశీర్వాదము, ఆయన జీవములో నీకు పాలు పంపులు ఉండటానికే కేవలము నిన్ను పిలుచుకున్నాడు ఆయన. మరి నన్ను పిలిస్తే నన్ను ఎందుకు వాడుకోవట్లేదు ఆయన? నేను ఇంత సేవ చేయాలని ఉన్నాను, పిలిచేయడని అనుకుని వచ్చాను, దర్శనం ఇచ్చాడని వచ్చాను, నాతో మాట్లాడాడని వచ్చాను. కానీ నాకు ఏ రకమైన ఎదుగుదల లేదు, ఏ రకమైన ఆశీర్వాదం లేదు. అందరూ ఎవరికైనా ఏదైనా ఒక దీవెన చెప్పాలంటే దేవుడు నీకేం చేశాడు చెప్పని అడిగితే నా దగ్గర జవాబు లేదు అని అనుకుంటున్నావేమో. ఈ దినము ప్రభు నీతో మాట్లాడుతున్నమాట. ఆశీర్వాదము పొందటానికి, వారసులుగా ఉండటానికి నీవు పిలువబడ్డావు. దేవుడు నీ కుటుంబాన్ని ఎన్నిక చేసుకున్నది కేవలము ఒక స్పెషల్గా ఆయన నిన్ను బ్లెస్ చేయడానికి, ఒక సాక్షిగా వాడుకోబోతున్నాడు. ఒక గొప్ప సువార్థికులు నీ కుటుంబం నుంచి రాబోతూ ఉన్నారు. నీ కుటుంబము, నీ పేరు ప్రపంచంలోనే ఒక ఖ్యాతిగా ఎక్కటానికి దేవుడు సిద్ధము చేశాడు. నీ గర్భఫలములో నుండి ఒక మిషనరీ బయటకు వస్తున్నాడు. నీ కుటుంబంలో నుండి దీవెన బయటకు వస్తుంది. అనేక మంది ఎదుట నీ కుటుంబము గొప్ప సాక్ష్యము కలిగి ఉండబోతూ ఉంటారు. మనం పిలువబడింది, యేసుని నమ్మిన ఎవడు పాడైపోడండి. మీరు చెక్ చేసుకోండి. యేసుక్రీస్తుని నమ్మి యథార్థంగా ఉన్నవాడు 100 అభివృద్ధి పొందుతూనే ఉంటాడు. మరి కొంతమంది నమ్మి బాగాలేదంటే మన లోపమే ఉంటుంది, కానీ ఆయన లోపమే ఉండదు. ఆయన విస్తారమైన దీవెనలు, బ్యాగులు సూట్ కేసులు పట్టుకుని గమ్మలో ఉంటాడట. ఒక పెద్ద దైవజనుడు చెప్పాడు.
మనము ఆయనకి కొంచెం కనెక్ట్ అయ్యామంటే ఆ సూట్ కేసులు, బ్యాగులు, దీవెనలు అన్నీ మన ఇంట్లో పెడతాడు. లేదంటే చూసి ఇంకొక ఇంటికి వెళ్ళిపోతాడు. నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడన్నాడు. అందుకనే మీరు నమ్మితే పరిపూర్ణంగా క్రీస్తుని విశ్వాసం ఉంచండి. మీరు కొంచెం నమ్మి కొంచెం నమ్మకపోవటం, అపనమ్మకం జరుగుతుందా? ఏమో జరిగితే జరగవచ్చు, లేకపోతే జరగకపోవచ్చు. సరే, ప్రార్థన చేద్దాం. నీ చిత్తం బాబు, నీ చిత్తం బాబు, అన్నీ నీవే జడ్జిమెంట్ చేసేసుకుంటున్నావు. నో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. నువ్వు నమ్ముతున్న కార్యాన్ని చూస్తావు. ఎందుకంటే నీ కుటుంబం ఎందుకు దేవుని దగ్గరికి వచ్చారంటే, ఈరోజు ఈ మాట వింటున్నావంటే దేవుడిని ఆశీర్వాదమునకు వారసురాలుగా ఉండటానికి, ఆశీర్వాదానికి వారసుడిగా ఉండటానికి నిన్ను ఆయన పిలుచుకున్నాడు. అందుకనే మరి పిలుచుకుంటే నాకు ఆశీర్వాదం ఏది అని అనుకోవచ్చు. అక్కడ కింద చెప్తా ఉంటాడు, పిలువబడుతారు కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. మనకి ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి మనం పిలువబడ్డాం. ఆశీర్వాదానికి రీచ్ అయ్యే టైంలో మనకి శుభ సూచన ఏంటంటే శోధనలు వస్తాయి. మనకి బాగా గమనించండి. సెంటిమెంట్గా కొంతమంది వేరుగా అనుకుంటారు, అంత దరిద్రం వస్తుందేంటి, ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను నేను, ఉండే కొద్ది పరిస్థితి డ్రై అయిపోతుంది, అసలు బ్రతకాలని లేదు అని అనుకుంటున్న పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ప్రతి దూషణ చేయొద్దు. అయిన వాళ్ళు బాగా కావలసిన వాళ్ళే, కట్టుకున్న భార్య కొన్ని సమయాల్లో మనకు శత్రువుగా మాట్లాడే మాటలు వస్తుంటాయి. అప్పుడు కూడా నీ నోటి నుండి దీవెన వెళ్ళాలి. ఎందుకంటే ఎదురైన గొప్ప ఆశీర్వాదానికి నువ్వు కనెక్ట్ కాబోతున్నావు. ఆశీర్వాదానికి ముందు కీడు కనబడుతుందని ఆ కీడులో పరిశుద్ధతను కాపాడుకుని విశ్వాసముతో జయము పొందాలి. అందుకనే ఒక చోట ఏమంటాడు, కీడు చాటున మేలు దాచిపెడతానన్నాడు. ఇప్పుడు నువ్వు శ్రమ పడుతున్నావు, శోధించబడుతున్నావు. అదేంటంటే నేనే పాపం చేశానో, నా తల్లిదండ్రులు ఏం పాపం చేశారో, ఇదేనేమో మా పరిస్థితి, మా వాళ్ళందరూ అలాగే బాధపడ్డారు, నా పరిస్థితి ఇలాగ అయిపోయిందని అనుకుంటున్నాము. నో, నీ దగ్గర స్థితి అంతా మార్పు దేవుడు చేస్తున్నాడు. బలమైన సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతా ఉన్నాడు. అందుకనే ఏమంటున్నారంటే ఇక్కడ, కీడుకు ప్రతి కీడైనను. ఎవరైనా ఏదైనా మాట అంటే తట్టుకోలేవు, టకటక AK-47 కాల్చినట్టు మాటలు వదిలేస్తున్నావు. మాటలు వదలొద్దు. కొంచెం నువ్వు టంగ్ స్లిప్ కాకుండా నీ మౌత్ని కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే, నీ నోటిని కంట్రోల్ చేసుకోగలిగితే, నువ్వు ఒకవేళ ఎవరైనా నిన్ను అన్నప్పుడు బాధపడకుండా నీవు వాళ్ళని దీవించే స్థితికి నీ మనసు ఎదగగలగి, అప్పుడే విస్తారమైన దీవెనలు నీ మీదకి వస్తాయి. నన్ను చాలామంది ఎవరైనా ఏదైనా అన్నా, శోధించినా, విమర్శించినా నేనేం పట్టించుకోను. ఎందుకంటే నేను వాళ్ళని దీవిస్తాను. ఎందుకంటే వాళ్ళకి మనం ఆన్సర్ చేయటం వల్ల మన ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుందేమో, కానీ మనం చాలా ఆశీర్వాదాలు కోల్పోతాం. మనం ఆశీర్వాదంలోకి వెళ్ళిపోవటానికి ఎవరు మనల్ని ఏమన్నా దేవుడు వారిని దీవించును గాక అనాలంతే. అనగలవా? మీరు అనగలరా? మీ ఆడపడుచు ఏదైనా అంటే నువ్వు దీవించగలవా? మీ వదిన ఏదైనా అంటే నువ్వు దీవించగలవా? నీ అన్నదమ్ములు, నీ ఫ్యాకల్టీ, మీ స్టాఫ్, ఎవరైనా కొలీగ్స్ నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనుకో, ఏయ్ నోరు స్వాధీనంలో పెట్టుకో, ఆ మాట కూడా అనకుండా ఉండగలవా? అంటున్నావమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక అని చెప్పగలవా? చెప్పలేము. చెప్పగలిగిన స్థితికి ఎదగటమే క్రిస్టియానిటీ, అదే స్పిరిచువాలిటీ. అది చెప్పగలిగే స్థితికి ఎదిగవా నీవు ఆశీర్వాదాలకి వారసులు అయిపోతావు. ఇంకా నీదే అనమాట. నీకు ఎంత ఆస్తి రావాలో, నీకు ఎంత భూభాగం రావాలో, ఎంత రక్షణ కలగాలో, ఎటువంటి ఆరోగ్యం నీకు పొందుకోవాలో దేవునితో హానోకు నడిచినట్టుగా నడిచేస్తావు. పరిశుద్ధాత్ముడు దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట, మీరు ఆశీర్వాదమునకు వారసులు అవటానికి పిలువబడ్డారు. అంతే, ఆశీర్వాదమునకు వారసులు అవటకు మీరు పిలువబడతారు. నా కుటుంబం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నాకు అర్థం కావట్లేదు అంటున్నావు కదా, అర్థమైందా? ఆశీర్వాదమునకు వారసులు అవటానికి దేవుడిని మిమ్మల్ని పిలిచాడు. మీరు పొందుకుంటున్నారు, సాక్షిగా మీరు వర్ధిల్లుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవునికి వందనాలు.
నా పేరు షారోను. నేను జమ్మలమడుగు నుంచి వచ్చాను. నాకు పెళ్ళి 5 నెలల తర్వాత ప్రెగ్నెన్సీ కావాలని కోరుకొని ప్రార్థనా శక్తికి వచ్చాను. ఇక్కడికి వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకున్న తర్వాత నాకు పండు ఇచ్చారు. ఆ పండు తిన్న తర్వాత నెక్స్ట్ మంత్కే నాకు కన్సీవ్ అయింది. నాకు దేవాది దేవునికి నాకు మంచి ఆడబిడ్డని ఇవ్వండి అని కన్నీటి ప్రార్థన చేసుకున్నాను. చక్కటి ఆరోగ్యమైన మంచి బిడ్డని ఇచ్చాడు. ఇసాకయ్య గారికి వందనాలు, దేవాది దేవుని కూడా వందనాలు. ఈ కొద్ది సాక్ష్యం దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, దల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. దేవాతి దేవునికి వందనాలు, ఇసాకయ్య గారికి వందనాలు. నాకు పెళ్ళి అయ్యి 5 ఏళ్ళైంది. బుజ్జి నా పేరు, ప్రసన్న కుమార్ నా భర్త పేరు. మాది కుమార్ కాలువ, చక్రాపేట మండలం, కడప జిల్లా. పెళ్ళి అయ్యి 5 ఏళ్ళైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ పాప పుట్టింది. ముందు 3 అబార్షన్లు అయినాయి. 3వ నెల కానీ ఈ పాపకు కడుపులో ఉన్నప్పుడు స్కానింగ్కి పోయింటే ఈసారి కానీ ప్రాబ్లం అన్నారు. ఇక్కడికి వచ్చిన 7 నెలల తర్వాత ఈ పాప పుట్టింది. ఈ సాకయ్య గారికి నా వందనాలు. ఇక్కడికి వచ్చింది 10,000 స్పాన్సర్ చేస్తామనుకున్నాము. ఈ చిన్న సాక్ష్యం నన్ను దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, దల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్ బిఎల్పురం రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. నా పేరు ఇందు, మాది వీరపల్లి మండలం గడికోట గ్రామం. మేము పెళ్ళై 3 సంవత్సరాలు అయింది. పిల్లలు లేరని అందరూ ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటూనే ఉన్నారు. అయ్యగారి కాడికి వచ్చాము, ప్రార్థన చేయించుకున్నాము. అయ్యగారు ఫలం ఇచ్చారు. ఫలం తిన్నాక నాకు గర్భం నిలబడిపోయింది. చక్కటి ఆరోగ్యమైన బాబు నాకు దేవుడు అనుగ్రహించాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, దల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఇనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. బుగ్గరా సముద్రం మండలం, అనంతపురం జిల్లా, బొమ్మలాటపల్లి గ్రామము. బొమ్మలాట నందిని 3 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి. పిల్లలు కాకుంటే ప్రార్థనా శక్తికి చించి మాకు పిల్లలు ఆయన ఇచ్చాడు. ఆయనకు మా వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, దల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఇనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్ బిఎల్పురం రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. దేవుని నామనికి వందనాలు. ఇస్సాకు పాస్టర్ గారికి వందనాలు. మాది కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం తాడిగొట్ల. మా తమ్ముడికి 4 ఏళ్ల పాప ఉంది, తర్వాత బిడ్డలు లేరు. వీడికి వచ్చి 10,000 రూపాయలు స్పాన్సర్ చేసినాము. బాబు పుట్టినాడు మార్చి నెలలో. ఇప్పుడు 5వ నెల బాబుకి. రెండవ సాక్ష్యం ఏంటంటే, నా తల్లిదండ్రుల వారికి 13 సెంట్లు స్థలం వేరే వాళ్ళు తీసుకొని ఇవ్వలేదు. మా నాన్న ఉన్నప్పుడు ఇచ్చినాడు. మా నాన్న చనిపోయిన తర్వాత మా తమ్ముడు అమ్మ పోయి అడిగితే మీరెవరు, మేము ఇయ్యమన్నారు. వాళ్ళు నాకు చెప్పినారు, ఇక్కడికి 10,000 రూపాయలు స్పాన్సర్ చేస్తే మన స్థలం మనకి ఇస్తారు అని చెప్పిన. ఇక్కడికి వచ్చి నేను స్పాన్సర్ చేసిన 10,000 మా 13 సెంట్ల స్థలం వాళ్ళే మాకు తిరిగి ఇచ్చేసినారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ దల్లపాడు రోడ్ గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్ భవానీపురం పున్నమి ఘాట్ విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జుబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్ బిఎల్పురం రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. నా పేరు జ్యోతి, మాది చెనమక్కపల్లి గ్రామము. దైవజనులు గుడారాల పండుగ జరిపినారు కదా నంద్యాలలో. అక్కడ మందస్తమ ఊరేగింపు తరువాత ప్రార్థన చేస్తుండగా అయ్యగారు చెప్పారు, మీరు విశ్వాసం ఉంటే దేవుని మహిమను మీరు చూస్తారు. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు జనాంగమును పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభమే నడిపించిన దేవుడు, ఆ మహిమను మీరు చూడాలంటే గుడారాల పండుగకు మీరు ఖచ్చితంగా రండి అని అయ్యగారు చెప్పినప్పుడు 23వ తారీఖున నేను అక్కడికి వెళ్ళాను. మందసం ఊరేగింపు తరువాత ప్రార్థన చేస్తుండగా మేఘములా కనిపించింది, దీపములా కనిపించింది. ఆ మహిమను దేవుడు నాకు కనపరిచినందుకే దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ దల్లపాడు రోడ్ గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. దేవుడికి వందనాలండి, వైగారికి వందనాలండి. నా పేరు మరియమ్మ అండి, మా తిరువందేపేట అండి, నర్సాపురం మండలం అండి. మా అమ్మాయికి 3 సంవత్సరాల దాకా పిల్లలు పుట్టలేదండి. ఏడకి వచ్చాక అయ్యగారు పండిచ్చాక మీ అమ్మాయి కన్ఫర్మ్ అయిద్దమ్మ ఎల్లు అన్నాక యాప్లీస్గా ఇచ్చారండి. నీకు మనవడు పుడుతూ ఎత్తుకుని వస్తావు అన్నారండి. అలా రకంగా నేను మనవని తీసుకొని వచ్చి సాక్ష్యం చెప్పుకుంటున్నానండి. దేవుడికి వందనాలండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక.
విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.